హాయ్ హలో ఈరోజు మా కాలేజ్ పుట్టగూడెం డిగ్రీ కాలేజ్లో గార్డెన్ పార్టీ పెట్టారన్నమాట. అది మా కాలేజ్లో కాదు, బయట. అదేనండి, కరాటం రాంబాబు గారి గెస్ట్ హౌస్ దగ్గర మేము గార్డెన్ పార్టీ ఫిక్స్ చేసాం. పోయిన సంవత్సరం కూడా మంచిగా అక్కడే గార్డెన్ పార్టీ జరుపుకున్నాం. పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచినందుకు మళ్ళీ రెండోసారి కూడా అనుమతి ఇచ్చారు మన కరాటం రాంబాబు గారు. దానికి నేను థ్యాంక్ యూ చెప్తున్నా. చూశారు కదండి, మనం ఇప్పుడు కరాటం రాంబాబు గారి గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాం. ఇలా వెళ్ళాలన్నమాట. రోడ్లు కాస్త బాగాలేవు. మేమైతే అందరం నడుచుకుంటూ వచ్చాం. మా బాయ్స్ అయితే వాళ్ళకి ఏంటమ్మా బైక్లు ఉన్నాయి, బైక్స్లో వచ్చేస్తారు. మేము గర్ల్స్ హాస్టలర్స్ అన్నమాట, అందుకనే నడుచుకుంటూ రావాలి. అలాగూ పక్కనే సరదాగా ఆటపాటలతో నవ్విస్తూ నడుచుకుంటూ కరాటం రాంబాబు గారి గెస్ట్ హౌస్ దగ్గరికి చేరుకున్నాం. అదన్నమాట. మా సారి అడ్డంగా కారు ఆపి మా కోసం చూస్తున్నారు, వస్తున్నారా రావట్లేదా అనేసి. ఏం చేస్తాం, వస్తున్నాం కానీ లేటుగా వస్తాం. ఎందుకు, నడుచుకుంటూ వస్తున్నాం కదా, మేము కూడా సార్లే కారులో రావట్లేదుగా. అదన్నమాట. అబ్బా, పచ్చని పొలాల్లో మంచిగా భోజనం, చికెను, పెరుగు చట్నీ లాంటివి పెట్టారు. మామూలే, తినలేదు అసలు, వేరే లెవెల్ టేస్ట్ ఉన్నాయి అన్నమాట. అలా పొలాల మధ్యలో మీరు ఎప్పుడైనా తిన్నారా? తిని ఉంటే కనుక కామెంట్ చేయండి. మీ కాలేజెస్లో ఇలాగా గార్డెన్ పార్టీలు చేస్తారా? మా కాలేజీలో ప్రతి సంవత్సరం చేస్తారు. ఇది అన్నమాట. వెళ్తున్నాం అన్నమాట. ఇది ఫామ్ ఆయిల్ తోట. ఫస్ట్లో ఫామ్ ఆయిల్ తోట ఉంటుంది. అలాగే కోకకాయలు ఆ మొక్కలు కూడా ఉంటాయి. కోకకాయలు చూసాను నేనైతే, ఫస్ట్ టైం చూసా. బాగున్నాయి. దొంగతనం చేసిన ఒక కాయ ఎవరికి తెలియకుండా. మా వాళ్ళు చూడు విన్యాసాలు మామూలుగా కాదు. అక్కడ ఒక స్టాచ్యూ ఉంది, దాని దగ్గర నిజంగా అది గాలైతే ఏం చేద్దరో కానీ తెలియదు, కానీ ఆ స్టాచ్యూని వాళ్ళు చూడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మామూలు కాదు, వీళ్ళు మా సీనియర్స్ అన్నమాట. అమ్మో, మామూలు విన్యాసాలు చేయట్లేదు కదా ఒక్కొక్కరు. అట్లా ఉంటుందన్నమాట మా కాలేజ్ బాయ్స్ తోటి. మంచిగా తినేసి అన్ని ఆటపాటలు చేసుకొని ఇట్లా కామెడీగా డ్యాన్సులు అన్నీ అన్నమాట. ఏం చేస్తాం, వాళ్ళ విన్యాసాలు వాళ్ళవి. మా గర్ల్స్ అయితే ఇంగో చైర్స్ ఆట మామూలుగా కాదు అస్సలు. ఒక్కొక్కరు నువ్వా నేనా అన్నట్టుకున్నాం. సరే, మరి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.